నమస్తే అండి. ఈరోజు మనం ఈ డైస్ కి సంబంధించి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రోజు మనం చూద్దాం. అవి చూసే ముందు అందరికీ ఒక చిన్న విషయం అండి. ఈ వీడియో చూస్తున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ ని మరింత మందికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మరింత మంది పేద విద్యార్థులకు మీరు ఈ క్లాస్ ని అందుబాటులో ఉండే విధంగా చూడగలుగుతారు. కాబట్టి దయచేసి షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. రైట్ గా క్లాస్ లోకి వెళ్ళిపోతే గనక ఈరోజు మనం 2 డైస్ రెండు పాచికలు ఎగురవేస్తే గనక మనకి ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి అన్న దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. రైట్, ఈరోజు మనం చూడాల్సింది 2 డైస్ అండి. రైట్, 2 డైస్ ఆర్ రోల్డ్. 2 డైస్ ని కనుక ఎగురవేస్తే, నిన్న మనం ఒక్క డైని ఎగురవేస్తే దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం చూసాం. మరి ఈరోజు 2 డైస్ ఎగురవేస్తున్నాం. 2 డైస్ ఎగరవేస్తే అంటే ఏంటి? ఒక డై మీద 6 ముఖాలు ఉంటాయి, అలాగే ఇంకొక డై మీద ఇంకొక 6 ముఖాలు ఉంటాయి. కాబట్టి ఈ 2 డైస్ వేస్తే గనక రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ డై వచ్చి గెట్టింగ్ డబ్లెట్ అండి. గెట్టింగ్ డబ్లెట్. డబ్లెట్ అంటే రెండింటి మీద కూడా ఒకే విధమైనటువంటి అంకె రావడానికి సంభావ్యత ఎంత? రెండింటి మీద ఒకే అంకె రావడానికి సంభావ్యత ఎంత అనేది దీని యొక్క మీనింగ్. గెట్టింగ్ డబ్లెట్. రైట్, మనకి ప్రాబబిలిటీకి వెళ్తే మనకు తెలిసింది ఒకటే. ప్రాబబిలిటీ అంటే n ఆఫ్ e బై n ఆఫ్ s. మరి ఇక్కడ n ఆఫ్ s అంటే ఏంటి? n ఆఫ్ s అంటే ఏం చెప్పుకున్నాం? నెంబర్ ఆఫ్ ఫేసెస్ పవర్ నెంబర్ ఆఫ్ డైస్ అనొచ్చు, లేదా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్లైస్ అని అనొచ్చు. కాబట్టి నెమ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమన్నాం, కింద అండర్ లో నెంబర్ ఆఫ్ ఫేసెస్ అనేది వస్తుంది. మరి ఇక్కడ ఒక డైకి ఫేసెస్ ఎన్ని ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి. ఎన్ని డైలు ఎగరవేసినా డైకి ఉన్న ముఖాలు ఎన్నండి? 6 ఉన్నాయి. కాబట్టి 6 వస్తుంది. అదేంటంటే ఇక్కడ 2 డైస్ ఎగరవేసాం కదా, 12 ముఖాలు కదా అని అనొచ్చు. కానీ 12 ముఖాలు కాదండి. ఎందుకంటే ఒక డైకి ఎన్ని ముఖాలు ఉంటాయి అదే ఇక్కడ సూచించాలి. 2 డైస్ ఎగరవేసామని చెప్పి అన్ని ముఖాలు మనం 12 ముఖాలు మనం చూపించకూడదు. ఇప్పుడు ఒక కాయిన్ ఎగరవేస్తే 2 ఫేసెస్ అన్నాం. 2 కాయిన్లు ఎగరవేసినా 2 ఫేసెస్, ఒక బొమ్మ ఒక బొరుసు, అంతే తప్ప 4 చూపించకూడదు. 2 బొమ్మలు 2 టైప్స్ అని చెప్పి చెప్పకూడదు. రైట్, n ఆఫ్ s ఇస్ ఈక్వల్ టు కింద నెంబర్ ఆఫ్ ఫేసెస్. నెంబర్ ఆఫ్ ఫేసెస్ అంటే ఒక డైకి 6 ముఖాలు ఉంటాయి. 6 పవర్ లో ఏం చెప్పాం? ఎన్ని డైస్ ఎగరవేస్తే, ఎన్ని డైస్ రోల్ చేస్తే అంత సంఖ్య వేయాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? 2 డైస్ రోల్ చేస్తున్నాం. నిన్నటి వరకు ఒక డై సింగిల్ డై రోల్ చేసాం కాబట్టి 6 పవర్ 1 అన్నాం. ఈ రోజు మనం 2 డైస్ ఎగరవేస్తున్నాం కాబట్టి 6 స్క్వేర్ అవుతుందండి. 2 డైస్ ఎగరవేస్తున్నాం కాబట్టి 6 స్క్వేర్ అవుతుంది. రైట్, n ఆఫ్ s ఇస్ ఈక్వల్ టు 6 స్క్వేర్ అయ్యింది 2 డైస్ ఎగరవేసినప్పుడు. మరి n ఆఫ్ e అంటే, n ఆఫ్ e మన క్వశ్చన్ లోనే ఉంటది. క్వశ్చన్ లో ఏమన్నాడు? గెట్టింగ్ డబ్లెట్. గెట్టింగ్ డబ్లెట్ అంటే రెండింటి పైన కూడా ఒకే నెంబర్ రావాలి. రెండింటి పైన కూడా ఒకే నెంబర్ రావాలి. మొత్తం ఎన్ని ముఖాలు ఉన్నాయి? 6 ముఖాలు ఉన్నాయి. 6 ముఖాల నుంచి రెండింటిలో కూడా ఒకే నెంబర్ వస్తేనే గెట్టింగ్ డబ్లెట్ అవుతుంది. మరి రెండింటి నుంచి ఒకే ఒకరు రావాలంటే ఏమవ్వాలి? 6 నుంచి ఏదో ఒక ముఖం మాత్రమే తీసుకోవాలి. 6 నుంచి ఏదో ఒక ఫేస్ మాత్రమే మనకు రావాలి. కాబట్టి 6 ఫేసెస్ ఉన్నాయి, 6 ఫేసెస్ ఉన్నాయి, ఒక్క ఫేస్ మాత్రమే మనకు కావాలి. కాబట్టి ఒకే ఒక్క ఫేస్ ని మనం తీసుకోవాలి. రెండింటిలో కూడా సేమ్ అన్నట్టు. డబ్లెట్ అంటే ఇందులో ఏదైతే ఉందో, ఫస్ట్ డైలో ఏదైతే మనకు పడిందో సెకండ్ డైలో కూడా అదే ఫేస్ పడాలి. అంటే ఫస్ట్ డైలో 1 పడితే సెకండ్ డైలో 1 పడాలి. ఫస్ట్ డైలో 2 పడితే సెకండ్ డైలో 2 పడాలి. ఫస్ట్ డైలో 3 పడితే సెకండ్ డైలో 3 పడాలి. అట్లా పడితేనే దాన్ని ఏమంటాం? గెట్టింగ్ డబ్లెట్ అని అంటాం. కాబట్టి 6 ముఖాలు ఉన్నాయి. ఈ 6 ముఖాల నుంచి ఒక్క ముఖం మాత్రమే పడాలి మనకి 2 డైస్ లో కూడా. కాబట్టి 6 నుంచి ఎన్ని తీసుకోవాలి? ఒకే ఒక్కటి మనం తీసుకోవాలి. మరి డైస్ అనేది ఏం చెప్పుకున్నాం? కాంబినేషన్ అని చెప్పుకున్నాం. కాంబినేషన్ అని చెప్పుకున్నామా లేదా? ఎందుకు? కాయిన్ గాని డైస్ గాని ఇవన్నీ కాంబినేషన్ కిందకే వస్తాయి. కాంబినేషన్ కిందకే వస్తాయి. కాబట్టి 6c1/6 స్క్వేర్ అవుతుంది. 6c1/6 స్క్వేర్. 6c1 అంటే ఎంత అవుతుంది? 6c1 అంటే 6/6 స్క్వేర్. ఒక ఆరుకి పోతే ఇక్కడ ఎంత బయలుంది? 1/6. ఇది
మనకి ఫైనల్ గా ఆన్సర్. ఇక్కడ ఏమన్నాడండి క్వశ్చన్ లో, గెట్టింగ్ డబ్లెట్ రావడానికి సంభావ్యత ఎంత అన్నది మనకి ఇక్కడ క్వశ్చన్. మనకు తెలిసింది ప్రాబబిలిటీ అంటే n ఆఫ్ e బై n ఆఫ్ s. n ఆఫ్ s ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేసెస్ పవర్ నెంబర్ ఆఫ్ డైస్ ఆర్ కాయిన్స్, లేదా నెంబర్ ఆఫ్ ఫేసెస్ పవర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్లైస్ అన్నాము. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఎన్ని ఉన్నాయి? 6 ఉంటాయి డైకి. పవర్ లో 2 డైస్ ఎగరవేస్తున్నాము కాబట్టి స్క్వేర్, 6 స్క్వేర్. ఎన్ ఆఫ్ ఎంత అవుతుంది? గెట్టింగ్ డబ్లెట్ అంటే 2 డైస్ మీద కూడా ఒకే నెంబర్ రావాలి. 2 డైస్ ఎగరవేశాం, రెండింటి మీద కూడా ఒకటే రావాలి. అంటే ఆ 6 ముఖాల నుంచి ఏదో ఒకటి మాత్రమే రావాలి. కాబట్టి 6 ముఖాలు ఉన్నాయి, ఒక్క మొత్తం మాత్రమే మనం తీసుకోవాలి. రైట్, 6 ఉంది, 1 ఉంది. మరి ఇక్కడ కాంబినేషన్ కాబట్టి 6c1. 6c1/6 స్క్వేర్. సింపుల్ గా చేస్తే 1/6. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి not getting సేమ్ నంబర్. ఏమన్నా అండి, నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్. నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ అంటే అర్థం ఏంటి? సేమ్ నెంబర్ రాకూడదు. 2 డైస్ వేసాము, ఇందులో ఒక నెంబర్ రావాలి, అందులో ఒక నెంబర్ రావాలి. 2 నెంబర్లు ఒకటే అయి ఉండకూడదు. నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ అంటే 2 డైస్ లో పడినటువంటి ముఖాలు ఒకటి అయి ఉండకూడదు. ఇక్కడ మనం పోయినసారి చెప్పుకున్నాం ఒకటి, ప్రాబబిలిటీ ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ E బార్ అని చెప్పుకున్నాం. ఈ ఫార్ములాని మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు సింపుల్ గా. రైట్, ఏముంది? జరిగేది ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ జరగనిది. రైట్, మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు? నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ అంటే ఆపోజిట్ అడుగుతున్నాడు. ప్రాబబిలిటీ ఆఫ్ E బార్ అడుగుతున్నాడు. ప్రాబబిలిటీ ఆఫ్ E బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ E. మరి ఇక్కడ ఈ లెక్కలో మనకి ఏమవుతుంది? కావలసినటువంటి ప్రాబబిలిటీ ఎంత అవుతుందంటే 1 మైనస్ నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ కి ఆపోజిట్ అయ్యాలి. నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ కి ఆపోజిట్ ఏమవుతుంది? సేమ్ నెంబర్ అవుతుంది. గెట్టింగ్ సేమ్ నెంబర్ అనేది నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ కి ఆపోజిట్. రైట్, 1 మైనస్ గెట్టింగ్ సేమ్ నెంబర్. రైట్, ఇక్కడ ఏముందండి? 1 మైనస్ గెట్టింగ్ సేమ్ నెంబర్. రైట్, 1 మైనస్ గెట్టింగ్ సేమ్ నెంబర్. 1 మైనస్ రాసుకున్నాం. గెట్టింగ్ సేమ్ నెంబర్ అంటే ఏంటి? గెట్టింగ్ సేమ్ నెంబర్ అంటే ఏంటి? ఇందులో ఏ నెంబర్ వస్తే వచ్చిందో పక్క డైలో కూడా 2 డైస్ ఎగరవేసాం కాబట్టి 2 డైలో కూడా ఒకే నెంబర్ వస్తే దాన్ని సేమ్ నెంబర్ అంటాం. ఈ లెక్కలో డబ్లెట్ కూడా అదే మీనింగ్ వస్తుంది. డబ్లెట్ అంటే ఏమన్నా? ఇందులో ఏదైతే వచ్చిందో అందులో కూడా అదే రావాలి. జోడి అనేది మనకు ఉండాలి. డబ్లెట్ మీనింగ్ జోడి, కప్పులని. కాబట్టి ఇక్కడ ఒకటి వస్తే అక్కడ ఒకటి వచ్చింది, 2 వస్తే అక్కడ 2 వచ్చింది, అది ఒక జోడి. రైట్, ఇక్కడే ఉన్నాడు సేమ్ నెంబర్. గెట్టింగ్ సేమ్ నెంబర్ అని అంతే. ఇక్కడ ఒకటి వచ్చి ఇంకో డైలో ఒకటి రావాలి, ఇక్కడ 2 వచ్చి ఇంకో డైలో 2 రావాలి, ఇక్కడ 3 వస్తే ఇంకో డైలో 3 రావాలి, అది సేమ్ నెంబర్. రైట్, కాబట్టి ఈ గెట్టింగ్ డబ్లెట్ అన్న గెట్టింగ్ సేమ్ నెంబర్ అన్న ఒక్కటే. కాబట్టి గెట్టింగ్ సేమ్ నెంబర్ ఎంత అవుతుంది? ఇక్కడ 1/6 అవుతుంది. రైట్, 1 మైనస్ 1/6. 1 మైనస్ 1/6 ఎంత? 5/6. ఇది ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఆన్సర్. నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్. నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ అంటే 1 మైనస్ గెట్టింగ్ సేమ్ నెంబర్ అని రాసుకోవచ్చు. రైట్, సేమ్ నెంబర్ గెట్టింగ్ సేమ్ నెంబర్ అనే డబ్లెట్ అన్న ఒక్కటే. కాబట్టి డబ్లెట్ కి ఎంత వచ్చింది? 1/6 వచ్చింది. 1 మైనస్ 1/6 దట్ ఈస్ ఈక్వల్ టు, మూడవది వచ్చేటప్పటికి గెట్టింగ్ డిఫరెంట్ నెంబర్ అండి. గెట్టింగ్ డిఫరెంట్ నెంబర్ అయితే సంభావ్యత ఎంత అన్నది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, n ఆఫ్ E బై n ఆఫ్ S. n ఆఫ్ S ఎంత? n ఆఫ్ S ఎంత చెప్పుకున్నాం? 6 స్క్వేర్. 2 డైస్ ఎగరవేసాం కాబట్టి 2 డైస్ ఎగరవేస్తే n ఆఫ్ S 6 స్క్వేర్ అవుతుంది. రైట్, మరి n ఆఫ్ E కనుక్కుందాం. n ఆఫ్ E ఏమన్నాడు? గెట్టింగ్ డిఫరెంట్ నెంబర్ అంటే ఫస్ట్ డైలో 1 వస్తే సెకండ్ డైలో 2 రావచ్చు, లేదా 3 రావచ్చు, లేదా 4 రావచ్చు, లేదా 5 రావచ్చు, లేదా 6 రావచ్చు. అంటే 2 నుంచి 6 వరకు
ఏది వచ్చినా పర్లా. ఫస్ట్ డైలో 2 వచ్చింది అనుకోండి, సెకండ్ డైలో 1 రావాలి, 3 నుండి 6 వరకు ఏ వచ్చినా బాధల. అదే ఫస్ట్ డైలో 3 వచ్చింది అనుకోండి, సెకండ్ డైలో 1 రావచ్చు, 2 రావచ్చు, లేదా 4 రావచ్చు, 4 నుంచి 6 వరకు ఏది వచ్చినా పర్లేదు, 3 మాత్రం రాకూడదు. ఇట్లా వస్తే దాన్ని ఏమంటాం? గెట్టింగ్ డిఫరెంట్ నెంబర్ అన్నా. గెట్టింగ్ డిఫరెంట్ నెంబర్. మరి గెట్టింగ్ డిఫరెంట్ నెంబర్ అన్నా, నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ అన్నా ఇక్కడ ఇంచుమించు ఒక్కటే. ఇక్కడ ఇంచుమించు ఒక్కటే. ఎందుకు? 2 డైస్ రోల్ చేస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నాం? ఇక్కడ ఒకటి పడితే ఇక్కడ వేరేది పడాలి అంటున్నాం. ఇక్కడ 2 వస్తే ఇక్కడ వేరేది వచ్చింది, ఇక్కడ 3 వస్తే అక్కడ 3 రాకుండా వేరేది వచ్చింది. అంటే డిఫరెంట్ అంటే నాట్ సేమ్ డిఫరెంట్ రెండు ఒక్కటే. నాట్ సేమ్ డిఫరెంట్ రెండు ఒక్కటే. మరి ఇక్కడ ఇందాక చూసాం నాట్ సేమ్, గెట్టింగ్ నాట్ సేమ్ నెంబర్ అంటే ఏం చెప్పుకున్నాం? 1 మైనస్ సేమ్ నెంబర్ అని చెప్పుకున్నాం. 1 మైనస్ సేమ్ నెంబర్ అని చెప్పుకున్నాం. అదే ఇక్కడ వర్తిస్తుంది. అంటే 1 మైనస్ సేమ్ నెంబర్ అంటే ఏం చెప్పుకున్నాం? 1/6. సేమ్ నెంబర్ అన్నా డబ్లెట్ అన్నా ఒకటే కాబట్టి 1/6. దట్ ఈజ్ ఈక్వల్ టు 5/6. ఇది ఇక్కడ ఆన్సర్. ఇట్లా చేసుకోవాలి. రైట్. ఇక్కడ ఏమన్నాడంటే గెట్టింగ్ డిఫరెంట్ నంబర్ అన్నాడు. గెట్టింగ్ డిఫరెంట్ నెంబర్. గెట్టింగ్ డిఫరెంట్ నెంబర్ అంటే మొదటి డైలో ఒకటి పడితే రెండో డైలో ఒకటి పడకూడదు, మిగతావి పడాలి. ఫస్ట్ డైలో సెకండ్ పడితే రెండో డైలో 2 పడకూడదు, మిగతావన్నీ పడాలి. మూడవ డైలో 3 పడి ఫస్ట్ డైలో 3 పడితే రెండవ డైలో 3 రాకూడదు, ఇంకేది వచ్చినా పర్లేదు. అంటే ఇక్కడ డిఫరెంట్ నెంబర్ అన్నా నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ అన్నా ఒక్కటే. మరి నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ అంటే 1 మైనస్ సేమ్ నెంబర్. సేమ్ నెంబర్ అన్నా డబ్లెట్ అన్నా ఒకటే. సేమ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1/6. కాబట్టి 1 మైనస్ 1/6 ఈజ్ ఈక్వల్ టు 5/6 అవుతుంది. ఈ 2 డైస్ రోల్ చేస్తే గనక ఇంకా ప్రాబిలిటీలు ఇంకా ఏం క్వశ్చన్ అడగాల్సిన అవసరం ఉంటది అంటే సమ్ గురించి అడుగుతాడండి. సమ్ అంటే ఎట్లా? ఇప్పుడు 2 డైస్ ఎగరవేశాం, రెండింట్లో వచ్చినటువంటి నెంబర్ కలిపి మొత్తం 3 అవడానికి సంభావ్యత ఎంత? లేదా 2 డైస్ లో వచ్చినటువంటి అంకెల మొత్తం 4 రావడానికి సంభావ్యత ఎంత? 2 డైస్ లో వచ్చినటువంటి అంకెల మొత్తం 10 రావడానికి సంభావ్యత ఎంత? ఇలాంటి క్వశ్చన్లు మనకు ఉన్నాయండి. ఇలాంటి క్వశ్చన్లకి ఒక చిన్న ఫార్ములాస్, ఒక 2 ఫార్ములాస్ ఉన్నాయండి. ఆ ఫార్ములాస్ కొద్దిగా కంఠస్థ పెడితే కనుక ఈ ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చేయొచ్చు. రైట్. ఐ ఏంటి అంటే ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 అయ్యింది అనుకోండి. ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7. ఆర్ అంటే ఏంటి? ఇక్కడ సమ్ అండి. ఏ సమ్ము? 2 డైస్ ఎగరవేసినప్పుడు వచ్చినటువంటి సమ్ మొత్తం ఎంత అంటే ఆర్ అయినట్లయితే గనక, ఒకవేళ ఆర్ అనేది 7 కన్నా తక్కువైతే, 7 కన్నా తక్కువైతే మన 6 స్క్వేర్. ఇక్కడ ఎంత అవుతుంది? ఆర్ మైనస్ 1/6 స్క్వేర్ అవుతుంది. అలాగే 8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 అయ్యింది అనుకోండి. అంటే దీని మీనింగ్ ఏంటి? 2 డైస్ ఎగరవేసినప్పుడు వచ్చేటువంటి అంకెల మొత్తం 8 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, లేదా 8కి 12కి మధ్యలో ఉంటే గనక, అంటే సమ్ అనేది 8 గాని 9 గాని 10 గాని 11 గాని 12 గాని అయితే గనక సమ్ ఎట్లా అడిగితే 8 సమ్ రావాలంటే సంభావ్యత ఎంత, సమ్ 9 రావాలంటే సంభావ్యత ఎంత, సమ్ 10 రావాలంటే సంభావ్యత ఎంత, ఇట్లా అడిగితే గనక దానికి 13 మైనస్ ఆర్ బై 6 స్క్వేర్. 13 మైనస్ ఆర్ బై 6 స్క్వేర్. రైట్. అర్థమైందండి. ఇక్కడ 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఈ 2 ఫార్ములాస్ కంఠస్థ పెడితే 2 డైస్ రోల్ చేసినప్పుడు సమ్ ఫలానా అవ్వడానికి సంభావ్యత ఎంత, అలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు మనం ఈ 2 సూత్రాలు వాడాలండి. మొదటిది ఏంటంటే ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7. అంటే సమ్ అనేది 2 అవ్వాలన్నా 3 అవ్వాలన్నా 4 అవ్వాలన్నా 5, 6, 7 వరకు సమ్ 2 అయితే సంభావ్యత ఎంత, సమ్ 3 అయితే సంభావ్యత ఎంత, సమ్ 4 అవ్వాలంటే సంభావ్యత ఎంత, సమ్ 6 అవ్వాలంటే సంభావ్యత. ఎట్లా అడిగితే గనక ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7 అయితే గనక సంభావ్యత ఎంత అంటే ఆర్ మైనస్ 1/6 స్క్వేర్. అదే
8 less than or equal to or less than or equal to 12 అంటే సమ్ అనేది 8 అవ్వచ్చు 12 అవ్వచ్చు వాటి మధ్యలోనైనా ఉన్నట్లయితే గనక అప్పుడు మనం ప్రాబిలిటీ 13 మైనస్ ఆర్ బై 6 స్క్వేర్. ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాం. రైట్, సమ్ 6 కావడానికి సంభావ్యత ఎంత అన్నాడండి. రైట్, సమ్ 6 అవడానికి సంభావ్యత ఎంత? 2 డైస్ రోల్ చేసినప్పుడు ఆ రెండింటి మీద వచ్చినటువంటి అంకెల మొత్తము 6 కావడానికి సంభావ్యత ఎంత అన్నది మన క్వశ్చన్. మరి 6 ఎక్కడుంది? ఈ రెండు సూత్రాల్లో 6 ఎందులో కూర్చుంది? ఇందులో ఉంది, ఇక్కడ ఉంది 6. అంటే r లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 లో ఉంది 6. కాబట్టి ఇక్కడ మనకు సంభావ్యత ఎంత? r మైనస్ 1 బై 6 స్క్వేర్. రైట్, r మైనస్ 1 బై 6 స్క్వేర్. r వాల్యూ ఎంత అండి? ఇక్కడ 6. కాబట్టి 6 మైనస్ 1 బై 6 స్క్వేర్ అంటే 5 బై 36. 5 బై 36. రైట్, ఎట్లా అండి? ఇప్పుడు ఏమైనా క్వశ్చన్ ఇక్కడ సమ్ అనేది 6 కావడానికి సంభావ్యత ఎంత? 2 డైస్ రోల్ చేసినప్పుడు 2 డైస్ మీద వచ్చినటువంటి అంకెల మొత్తము 6 అవ్వడానికి సంభావ్యత ఎంత అంటే 6 ఎక్కడ ఉంది? ఈ పై సూత్రంలో ఉంది. r లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు 7 కాబట్టి r మైనస్ 1 బై 6 స్క్వేర్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. దీంట్లోకి వచ్చేటప్పటికి సమ్ 10 కావడానికి సంభావ్యత ఎంత? రైట్ అండి, ఇక్కడ ఏమన్నాడు? సమ్ అనేది 10 అవ్వాలి అంటే 2 డైస్ రోల్ చేసినప్పుడు 2 డైస్ మీద వచ్చినటువంటి అంకెల మొత్తం అనేది 10 అవ్వాలి, 10 అవ్వాలి. సంభావ్యత ఎంత? మరి 10 మనకి ఏ సూత్రానికి గుర్తిస్తుంది? ఇది చూడండి, ఇందులో ఉంది 10 అంటే 8 లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు 12 అనే సూత్రంలో ఉంది. కాబట్టి మనం సంభావ్యత ఎంతగా తీసుకోవచ్చు? 13 మైనస్ 6 బై 6 స్క్వేర్ అని తీసుకోవచ్చు. రైట్, ఇక్కడ తీసుకున్నట్లయితే 13 మైనస్ r. r అంటే ఎంత? ఇక్కడ సమ్ 10. r అంటే మనకు సమ్ కాబట్టి సమ్ అనేది 10 అవ్వాలి బై 6 స్క్వేర్. 13 మైనస్ 10 అంటే 3. 3 బై 6 స్క్వేర్. 3 బై 6 స్క్వేర్ అంటే 1 బై 12. 1 బై 12. రైట్, ఇదండి అర్థమైందండి. ఒకసారి ఇక్కడ ఏమడిగాడంటే 2 డైస్ ఎగరవేసినప్పుడు 2 డైస్ మీద వచ్చినటువంటి అంకెల మొత్తము ఫలానా అవ్వడానికి సంభావ్యత ఎంత అనేది మనకి ఈ ఇంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్. ఒకవేళ సమ్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 అయితే ఈ సూత్రం యూజ్ చేయాలి. లేదా సమ్ అనేది 8 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అయితే గనక ఈ సూత్రాన్ని యూజ్ చేసి మనం ప్రాబ్లం చేయాల్సి ఉంటది. ఇంతే, ఈ రెండు సూత్రాలు కంటెస్తా పెడితే డైరెక్ట్ గా ఆన్సర్ మనం వేయొచ్చు. ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ టైం వచ్చి సింగిల్ డై రోల్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లం చూసాం, 2 డైస్ రోల్ చేసినప్పుడు ప్రాబ్లం చూసాం. ఇప్పుడు 3 డైస్ రోల్ చేద్దాం, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తే చూద్దాం. రైట్, ఇందులో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికి గెట్టింగ్ సేమ్ నంబర్ అండి. గెట్టింగ్ సేమ్ నెంబర్ 3 డైస్ రోల్ చేసినప్పుడు ఆ 3 డైస్ లో వచ్చినటువంటి అంకెలు ఏవైతే ఉన్నాయో అవి ఒకేలా ఉండాలి అన్నది మనకి ఇక్కడ క్వశ్చన్. 3 డైస్ రోల్ చేశాం. 3 డైస్ రోల్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఆ డై మీద వచ్చినటువంటి అంకె ఏమవ్వాలి? 3 డైల మీద కూడా ఒకటే అయి ఉండాలి. అంటే ఫస్ట్ డైలో ఒకటి వస్తే సెకండ్ డైలో కూడా ఒకటే రావాలి, థర్డ్ డైలో కూడా ఒకటే రావాలి. ఫస్ట్ డైలో 6 వస్తే సెకండ్ డైలో 6 రావాలి, థర్డ్ డైలో కూడా 6 రావాలి. ఇట్లా సేమ్ నెంబర్ రావాలి అంటున్నాడు. రైట్, చూద్దాం. ప్రాబిలిటీ అంటే ఏం చెప్పుకున్నాం? n ఆఫ్ e బై n ఆఫ్ s. ఇక్కడ n ఆఫ్ s ఎంత?
ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఏం చెప్పుకున్నాం? నెంబర్ ఆఫ్ ఫేసెస్ పవర్ నెంబర్ ఆఫ్ డైస్. నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఎన్ని ఉన్నాయి? డైకి 6 ముఖాలు ఉంటాయండి. ఒక డైని ఎన్నిసార్లు ఎగరవేసినా లేదా ఎన్ని డైలు ఎగరవేసినా ఒక డై మీద ఉన్న ముఖాలు ఎన్ని? 6. 3 డైలు ఎగరవేసినా 10 డైలు ఎగరవేసినా ఎన్ని డైలు ఎగరవేసినా ఒక డైకి ఉన్న ముఖాలు ఎన్ని? 6 ముఖాలే ఉంటాయి. రైట్. డైకి ఉన్న ముఖాలు 6. ఎన్ని డైస్ ఎగరవేశాం? 3 డైస్ ఎగరవేశాం కాబట్టి 6 మీద 3 వేయాలి. 6 క్యూబ్ అవుతుంది ఇక్కడ. నెంబర్ ఆఫ్ ఫేసెస్ పవర్ నెంబర్ ఆఫ్ డైస్ కాబట్టి ఎన్ ఆఫ్ ఎస్ అంటే 6 క్యూబ్ అవుతుంది. మరి ఎన్ ఆఫ్ ఈ ఏంటి? గెట్టింగ్ సేమ్ నెంబర్. గెట్టింగ్ సేమ్ నెంబర్ అంటే 3 ఒకటే రావాలి అంటే అర్థం ఏంటి? ఆ 6 ముఖాల నుంచి ఏదో ఒక ముఖమే ప్రతి దాని మీద కూడా రావాలి. కాబట్టి 6 ముఖాలు ఉన్నాయి. ఈ 6 ముఖాల నుంచి ఒకే ఒక ముఖం మనకు రావాలి, ఏదో ఒక్కటే రావాలి. ఇది కాంబినేషన్ కాబట్టి 6C1. 6C1 బై 6 క్యూబ్. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 6C1 అంటే 6 అవుతుంది. 6 క్యూబ్ కింద ఒక ఆరుకి పోతే 1/6 స్క్వేర్. ఇది ఇక్కడ ఆన్సర్. అర్థమైందండి? ఒకసారి చూడండి. గెట్టింగ్ సేమ్ నెంబర్ 3 డైస్ రోల్ చేసినప్పుడు గెట్టింగ్ సేమ్ నెంబర్ అయితే కనుక ప్రాబబిలిటీ ఎంత? మనకి ఇక్కడ క్వశ్చన్. ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఎస్ అంటే 6 క్యూబ్ అవుతుంది. ఎందుకంటే 6 ఫేసెస్ ఉన్నాయి, 3 డైస్ రోల్ చేశాం కాబట్టి 6 క్యూబ్. మరి ఎన్ ఆఫ్ ఈ ఏంటి? 3 డైస్ మీద కూడా ఒకే నెంబర్ రావాలి అంటే ఒక డైకి 6 ముఖాలు ఉన్నాయి. ఈ 6 ముఖాల నుంచి ఒకే ముఖం రావాలి అన్ని డైస్ మీద. కాబట్టి 6 డైస్ ఉన్నాయి, ఒక్క ఫేస్ మాత్రమే రావాలి. కాబట్టి 6C1 బై 6 క్యూబ్. ఒక 6 కి ఒక 6 పోతే 1/6 స్క్వేర్. రైట్. నెక్స్ట్ ఇందులో సెకండ్ క్వశ్చన్కి వెళ్తే కనుక నాట్ గెట్టింగ్ సేమ్ నంబర్. నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్. నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ అయితే గనక సంభావ్యత ఎంత అన్నది మనకి ఇక్కడ క్వశ్చన్. 3 డైస్ రోల్ చేస్తున్నాం, నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ రావాలి. రైట్. మనకు తెలిసింది ఏంటి సూత్రం? నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ అంటే ఏంటి? 1 మైనస్ సేమ్ నెంబర్. నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ కి వ్యతిరేకం ఏంటి? సేమ్ నెంబర్ అనేది ఆపోజిట్. కాబట్టి 1 మైనస్ సేమ్ నెంబర్. ఎందులో తీసుకున్నాం మనం? ప్రాబబిలిటీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్, లేదా ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ. ఈ కాన్సెప్ట్ నుంచి మనం ఇది తీసుకున్నాం. 1 మైనస్ సేమ్ నెంబర్. రైట్. దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ సేమ్ నెంబర్ అంటే ఏంటి? సేమ్ నెంబర్ అంటే ఇందాకే మనం చేసాం. గెట్టింగ్ సేమ్ నెంబర్ అయితే 1/6 స్క్వేర్. కాబట్టి 1/6 స్క్వేర్. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 1 మైనస్ 1 బై ఇది 36 అంటే 35/36 మనకి ఇక్కడ ఆన్సర్. ఒకసారి చూడండి ఏమన్నాడండి ఇక్కడ? 3 డైస్ రోల్ చేస్తే గనక నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ రావడానికి సంభావ్యత ఎంత అన్నది మనకి ఇక్కడ క్వశ్చన్. నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ అంటే ఏంటి? మనకి మీనింగ్ 1 మైనస్ సేమ్ నెంబర్. ఎందుకు అంటే నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ కి ఆపోజిట్ సేమ్ నెంబర్. ప్రాబబిలిటీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ అని రాయొచ్చు, లేదా ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అని రాయొచ్చు. కాబట్టి దాని నుంచి దీన్ని తీసుకుంటే 1 మైనస్ సేమ్ నెంబర్. 1 మైనస్ సేమ్ నెంబర్ అవడానికి సంభావ్యత ఎంత? ఇక్కడే చేసాం. గెట్టింగ్ సేమ్ నెంబర్ అంటే 1/6 స్క్వేర్. అది ఇక్కడ డైరెక్ట్ గా తీసుకుందాం. 1 మైనస్ 1/6 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ 1/36. ఫైనల్ గా వచ్చే 35/36. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో థర్డ్ క్వశ్చన్ చూస్తే కనుక గెట్టింగ్ డిఫరెంట్ నెంబర్. గెట్టింగ్ డిఫరెంట్ నెంబర్. 3 డైస్ రోల్ చేశాం. గెట్టింగ్ డిఫరెంట్ నెంబర్ రావడానికి సంభావ్యత ఎంత? మరి ఇక్కడ గెట్టింగ్ డిఫరెంట్ నెంబర్ అన్నా సేమ్ నెంబర్ అన్నా ఒక్కటేనా? గెట్టింగ్ డిఫరెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సేమ్ నెంబర్ దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ 1/6 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 35/36.
ఇది ఆన్సర్ అవుతుందా? ఇక్కడ ఇది ఆన్సర్ కాదు. ఒక్కసారి మనం గమనించాలి. ఇందాక ఎగరవేసిందేమో 2 డైస్. 2 డైస్ ఎగరవేసినప్పుడు 2 డైస్ ని రోల్ చేసినట్లయితే నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ అన్నా డిఫరెంట్ నెంబర్ అన్నా ఒక్కటే. 2 డైస్ రోల్ చేసినప్పుడు నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ అన్నా డిఫరెంట్ నెంబర్ అన్నా ఒక్కటే. ఎందుకు అంటే మనం అక్కడ 2 డైస్ రోల్ చేసాం. 2 డైస్ రోల్ చేస్తే నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ అంటే ఏంటి? ఈలో 1 పడితే ఫస్ట్ డైలో, రెండో డైలో 3 పడింది. ఇది నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్. డిఫరెంట్ నెంబర్ అంటే ఏంటి? ఇక్కడ 1 పడితే ఇక్కడ 3 పడింది, అది డిఫరెంట్. అంటే 2 డైస్ ఎగరవేసినప్పుడు నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ అన్నా డిఫరెంట్ నెంబర్ అన్నా ఒక్కటే మీనింగ్ వస్తుంది. కానీ 3 డైస్ రోల్ చేసినప్పుడు నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ అన్నా డిఫరెంట్ నెంబర్ అన్నా ఒకటి కాదు. ఎందుకంటే ఇక్కడ మనం 3 ఎగరవేస్తున్నాం. రైట్, ఇక్కడ 3 ఎగరవేసాము. 3 ఎగరవేసినప్పుడు సేమ్ నెంబర్ అంటే ఏంటి? ఇక్కడ 1. నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ అంటే ఏంటి? ఇక్కడ 1 పడింది, ఇంకొక డైలో 2 పడింది, మూడో డైలో 2 పడింది. ఇది నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్కి వస్తుందా రాదా? నాట్ గెట్టింగ్ సేమ్ నెంబరే కదా. అంటే 3 మీద ఒకే నెంబర్ రాకపోతే చాలు, అది నాట్ సేమ్ కింద లెక్క. ఒక్కసారి అర్థం చేసుకున్నారా? 3 మీద కూడా, ఈ 3 డైస్ మీద కూడా ఒకే నెంబర్ గాని రాకపోతే అది నాట్ సేమ్ కిందకు వస్తుంది. అంటే మన మీనింగ్ ఏంటి? ఈ 3 ఏ ఒక్కటి తేడా ఉన్నా పర్వాలేదు, ఏ ఒక్కటి తేడా ఉన్నా పర్లేదు, నాట్ సేమ్ కిందకు వస్తుంది. మరి డిఫరెంట్ అంటే ఏంటి? డిఫరెంట్ అంటే ఇక్కడ 1 పడితే, ఇక్కడ 2 పడితే, ఇక్కడ 3 పడితే ఇది డిఫరెంట్ అవుతుంది. ఎందుకు? 3 డైస్ కూడా విభిన్నమైనవి ఉండాలి, అది డిఫరెంట్ తాలూకా మీనింగ్. డిఫరెంట్ కి నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ కి స్మాల్ డిఫరెన్స్. అంటే నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ అంటే సేమ్ నెంబర్ కి కాకపోతే చాలు, 3 మీద ఒకే నెంబరు రావాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క టైం మీద నెంబర్ మారిపోయినా చాలు, అది నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ అయిపోతుంది. మరి డిఫరెంట్ అంటే ఏంటి? ఏదో 1 మారితే కుదరదు, 3 మారాలి. ఈ 3 డైస్ అయితే ఎవరైతే ఎగరేసామో ఈ 3 డైస్ మీద కూడా ఒక నెంబరు ఉండకూడదు, వేరు వేరు నెంబర్లు ఉండాలి, అప్పుడే అది డిఫరెంట్ నెంబర్ అవుతుంది. ఒకసారి అర్థం చేసుకోవాలండి. నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ కి డిఫరెంట్ నెంబర్ కి అదే తేడా. 2 డైస్ ఎగరవేస్తే కనుక 2 ఒక్కటే. ఎందుకంటే అక్కడ 2 డైస్ ఎగరవేసినాం కాబట్టి 2 ఈక్వల్ అయిపోయినాయి, అది మనమేం చేయలేము దానికి. ఇక్కడ ఆ 2 వేరు వేరు. నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ అన్నా గెట్టింగ్ డిఫరెంట్ నెంబర్ అన్నా 2 వేరు వేరు. నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ అంటే 3 మీద ఒకే నెంబరు అయి ఉండకూడదు, ఏదో 1 మారిపోయినా చాలు, అది నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్. డిఫరెంట్ అంటే 3 కూడా వివిధ రకమైనటువంటి నెంబర్లు రావాలి. 1 వస్తే ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది, అది డిఫరెంట్ నెంబర్. రైట్, ఇక్కడికి వస్తే కనుక దీంట్లో మళ్ళీ 1 సేమ్ నెంబర్ అని చేయకూడదు. 1 సేమ్ నెంబర్ అయితే మనకి తప్పు వచ్చేస్తుంది. ఒక్కసారి దాన్ని మైండ్ లో పెట్టుకోవాలి. రైట్, ఇక్కడ n ఆఫ్ e బై n ఆఫ్ s విషయానికి వస్తే గనక n ఆఫ్ s అంటే ఏం చెప్పుకున్నాం? 6 క్యూబ్. మరి n ఆఫ్ e ఏంటి? n ఆఫ్ e ఏమన్నా డిఫరెంట్ నెంబర్స్ అండి. అంటే 3 డైస్ మీద కూడా ఒక్కొక్క డై మీద ఒక్కొక్క నెంబర్ రావాలి. రైట్, ఫస్ట్ డై మీద 6 ముఖాలు ఉన్నాయి, 6 ఏదో ఒకటి తీసుకున్నాం. అంటే 6C1 ముఖాలు ఉన్నాయి, 6 ముఖాల నుంచి ఒక ముఖం వచ్చింది, ఫస్ట్ డై మీద వచ్చింది, ఏదో ఒక నెంబర్ వచ్చింది. అంటే 6 ఫేసెస్ నుంచి ఒక ఫేస్ వచ్చింది ఒక డైలో, ఫస్ట్ డైలో. మరి సెకండ్ డైలో ఏం రావాలి? ఫస్ట్ డైలో వచ్చినటువంటిది సెకండ్ డైలో రాకూడదు, ఫస్ట్ డైలో వచ్చింది సెకండ్ డైలో రాకూడదు. అంటే ఒక నెంబర్ ఫస్ట్ డైలో వచ్చేసింది, అది సెకండ్ డైలో రాకూడదంటే ఈసారి ఏం రావాలి? మిగతా 5 ముఖాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 ముఖాల నుంచి ఒక ముఖం మనకి ఇక్కడ రావాలి, అప్పుడే అది డిఫరెంట్ అవుతుంది. అర్థమైందంటే ఇక్కడ ఫస్ట్ 6 ఫేసెస్ లో ఒక ఫేస్ వచ్చేసింది,
డిఫరెంట్ అన్నాడు కాబట్టి ఈ సెకండ్ డై ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ డై మీద వచ్చింది రాకూడదు. అంటే 6 ముఖాల్లో ఒకటి వచ్చేసింది కాబట్టి మిగతా 5 ఫేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఒకటి రావాలి. 5C1 అండ్ అట్లాగే థర్డ్ డైలో ఏ రావాలి. థర్డ్ డైలో ఏ రావాలి? ఫస్ట్ డైలో వచ్చింది సెకండ్ డైలో వచ్చింది రాకూడదు. ఫస్ట్ డైలో వచ్చింది రాకూడదు, అలాగే సెకండ్ డైలో కూడా వచ్చింది కూడా థర్డ్ డై మీద రాకూడదు. అంటే ఫస్ట్ డైలో 6 ఫేస్ నుంచి ఒక ముఖం వచ్చేసింది, ఇంకా 5 ముఖాలు ఉన్నాయి. ఆ 5 ముఖాల నుంచి సెకండ్ డైలో ఒక ముఖం వచ్చేసింది. వచ్చేస్తే కానీ ఇంకా మిగిలిన ఎన్ని ఉన్నాయి? 4 ఫేసెస్ ఉన్నాయి. అంటే ఆ 4 ఫేసెస్ నుంచి ఏదో ఒక ముఖం మనకి థర్డ్ డై మీద రావాలి. అది మనకి డిఫరెంట్ నెంబర్. మరి మధ్యలో ఎందుకు ఇంటూ పెట్టాం? ఇది రావాలి మరియు ఇది రావాలి మరియు ఇది రావాలి కాబట్టి ఇక్కడ ఇంటూ పెట్టాం. ఆర్ అంటే కనుక మనం ప్లస్ పెట్టి ఉండేవాళ్ళం. ఇక్కడ ఆర్ కండిషన్ కాదు, ఇక్కడ ఎండ్ వచ్చింది. ఇక్కడ ఒక ఫేస్ వస్తే ఇది వచ్చింది మరియు దీని మీద అది రాకుండా వేరేది రావాలి, మరియు ఈ రెండు రాకుండా వేరేది మూడో దాని మీద రావాలి. అదే మనకి ఇక్కడ కాన్సెప్ట్. అంటే ఫస్ట్ 6 ఫేసెస్ నుంచి ఒక ఫేస్ వస్తుంది, ఒకటి అయిపోయింది కాబట్టి ఇంకా 5 ఫేసెస్ నుంచి ఒక ఫేస్ రావాలి. ఇంక 2 అయిపోయినాయి కాబట్టి ఇంకా 4 ఫేసెస్ నుంచి ఒక ఫేస్ రావాలి. అంటే 6C1 ఇంటూ 5C1 ఇంటూ 4C1 ఇక్కడ వస్తుంది. రైట్, దీన్ని సింపుల్ గా చేస్తే వచ్చినటువంటి ఆన్సరే మనకు కావాల్సిన ఆన్సర్. 6C1 అంటే ఎంత అవుతుంది? 6 అవుతుంది. 5C1 అంటే 5 అవుతుంది. 4C1 అంటే 4 అవుతుంది. కిందేమో 6 క్యూబ్. ఒక 6 కి ఒక 6 పోయింది. తర్వాత 2 రెళ్ళ 2 మూడుల కింద ఇంకొక 6 ఉంది. తర్వాత 2 రెళ్ళ 2 మూడుల అంటే 5/9 అండి. 5/9 గెటింగ్ డిఫరెంట్ నెంబర్. అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే ఫైనల్ గా 5/9 అవుతుంది. ఒక్కసారి గమనించాలి, 2 డైస్ రోల్ చేసినప్పుడు నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ అన్నా డిఫరెంట్ నెంబర్ అన్నా ఒక్కటే. 3 డైస్ రోల్ చేసినప్పుడు నాట్ గెట్టింగ్ సేమ్ నెంబర్ అన్నా డిఫరెంట్ నెంబర్ అన్నా ఒకటి కాదు. అది ఎందుకో ఒకసారి చెప్పాను, ఒకసారి గమనించి మనం లెక్క చేయాల్సిన అవసరం ఉంటది, లేకపోతే తప్పు అవడానికి అవకాశం ఉంటది. ఒకసారి ఇక్కడ చూడండి, గెట్టింగ్ డిఫరెంట్ నెంబర్ అంటే ఫస్ట్ ముఖం మీద వచ్చింది రెండో ముఖం మీద రాకూడదు, రెండో డై మీద వచ్చినటువంటి ముఖము మూడో డై మీద రాకూడదు. ఫస్ట్ డైలో ఒకటి వచ్చేసింది కాబట్టి అది రెండో దాంట్లో రాకూడదు. అంటే మిగతా 5 ఒకటి రావాలి. రెండో డైలో ఒకటి వచ్చేసింది, ఫస్ట్ డైలో ఒకటి వచ్చేసింది కాబట్టి మూడో డైలో ఫస్ట్ 2 డైల్లో వచ్చినటువంటిది రాకూడదు. అంటే 6 2 వచ్చేసినాయి కాబట్టి మిగతా 4 ఏదో ఒకటి రావాల్సి ఉంటుంది. అందుకే మనం 6C1 ఇంటూ 5C1 ఇంటూ 4C1 బై n ఆఫ్ s అంటే 6 క్యూబ్. ఎందుకంటే ఇక్కడ 6 డైస్ ఎగరవేస్తున్నాం కాబట్టి 6 క్యూబ్. రైట్, దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 5/9 అనేది మనకి ఫైనల్ గా వచ్చినటువంటి ఆన్సర్. 3 డైస్ రోల్ చేసినప్పుడు 3 మీద వచ్చినటువంటి అంకెల మొత్తం ఎంత ఫలానా అవ్వడానికి సంభావ్యత ఎంత అన్నది మనకి ఇక్కడ నెక్స్ట్ రాబోయే క్వశ్చన్లు ఉంటాయండి. అంటే ఏంటి, 3 డైస్ రోల్ చేసాం, 3 డైస్ మీద వచ్చినటువంటి అంకెల మొత్తం ఇందాక చెప్పుకున్నట్టే 10 కావడానికి సంభావ్యత ఎంత, లేదా 3 డైస్ రోల్ చేసాం, ఈ 3 డైస్ మీద వచ్చినటువంటి అంకెల మొత్తం 15 కావడానికి సంభావ్యత ఎంత. ఇట్లాంటి క్వశ్చన్లు ఉంటాయండి. దీంట్లో కూడా 3 డైస్ రోల్ చేసినప్పుడు ఇంకొక 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ కంటెస్ట్ పెడితే కనుక ఈ ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చేయొచ్చు. 2 డైస్ రోల్ చేసినప్పుడు 2 ప్రాబ్లమ్స్ చెప్పాం. r<= 7 అయితే ఒక సూత్రం చెప్పాం. ఏం చెప్పాం? r-1/6². తర్వాత ఇంకోటి ఏం చెప్పాం? r8<= అయితే ఏం చెప్పుకున్నాం? 13 r/6² అని చెప్పి చెప్పుకున్నాం. ఇట్లా 2 ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి. రైట్, ఇప్పుడు 3 డైస్ రోల్ చేసినప్పుడు ఫస్ట్ ఫార్ములా ఏంటంటే r<= 8 అయితే, అట్లాగే రెండవది 13 అయితే ఎంత, అట్లాగే r9 గాని 10 గాని అయితే ఎంత, అట్లాగే r11 గాని 12 గాని అయితే
ఎంత. ఇట్లా ఈ 4 మనం కంటెస్ట్లో పెట్టాల్సి ఉంటుంది. రైట్. ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8. ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 అయితే సూత్రం ఏంటి అంటే ఆర్ మైనస్ 1 ఇంటూ ఆర్ మైనస్ 2 బై 2 ఇంటూ 6 క్యూబ్. ఆర్ మైనస్ 1 ఇంటూ ఆర్ మైనస్ 2 బై 2 ఇంటూ 6 క్యూబ్. 13 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే గనక ఇది 19 మైనస్ ఆర్ ఇంటూ 20 మైనస్ ఆర్ బై 2 ఇంటూ 6 క్యూబ్. ఇదొక ఫార్ములా. రైట్. ఆర్ ఇస్ ఈక్వల్ టు 9 గానీ 10 గానీ అయితే సంభావ్యత 27 బై 6 క్యూబ్. అలాగే ఆర్ అనేది 11 గానీ 12 గానీ అయితే కనుక 25 బై 6 క్యూబ్. ఈ 4 ఒకసారి మనం కంటస్థ పెడితే కనుక 3 డైస్ రోల్ చేసినప్పుడు వచ్చినటువంటి మొత్తము ఫలానా అవ్వడానికి సంభావ్యత ఎంత అన్న క్వశ్చన్ మనం ఈజీగా చేయొచ్చు. ఆర్ అనేది ఏంటంటే ఇక్కడ 3 డైస్ రోల్ చేసినప్పుడు వచ్చినటువంటి మొత్తము ఇక్కడ మనకి ఆర్. అది ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 అంటే ఎంత? ఆర్ ఇస్ ఈక్వల్ టు 3, 4, 5 అండ్ సో ఆన్ 8 వరకు ఏ సమ్ అడిగినా కనుక ఈ సూత్రాన్ని మనం యూజ్ చేయాలి. 13 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 అంటే 13 నుంచి అప్ టు 18 వరకు ఏ సమ్ అడిగినా కూడా ఈ ఫార్ములాని మనం యూజ్ చేయాలి. ఇందులో వస్తే సమ్ ఇస్ ఈక్వల్ టు 9 అయితే ఎంత? 27 బై 6 క్యూబ్. డైరెక్ట్ ఆన్సర్స్ అండి. సమ్ ఇస్ ఈక్వల్ టు 10 అడిగితే కనుక 27 బై 6 క్యూబ్ వేసేయటమే. సమ్ ఇస్ ఈక్వల్ టు 11 అడిగితే 25 బై 6 క్యూబ్. సమ్ ఇస్ ఈక్వల్ టు 12 అడిగితే 25 బై 6 క్యూబ్. డైరెక్ట్ ఇవి వేసేసేయాలి. రైట్. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూసినట్లయితే కనుక సమ్ 5 కావడానికి సంభావ్యత ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. 5 అవ్వాలి. మరి 5 ఎందులో ఉంది? ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 లో ఉంది. కాబట్టి సూత్రం ఏంటి? ఆర్ మైనస్ 1 బై అంటే 5 మైనస్ 1 ఇంటూ 5 మైనస్ 2 బై 2 ఇంటూ 6 క్యూబ్. 5 మైనస్ 1 అంటే ఎంత? 4. 5 మైనస్ 2 అంటే ఎంత? 3 బై 2 ఇంటూ 6 క్యూబ్. 2 2 జా పోతుంది. తర్వాత 3 రెళ్ళు పోతే పైన 2 ఉంటుంది. కింద ఒక 6 స్క్వేర్ అరాలు 36. సారీ 2 2 పోయింది. ఈ 2కి ఈ 2కు పోయింది. అంటే ఇక్కడ 1 బై 36 మిగిలిందండి. ఎంత మిగిలింది? 1 బై 36. ఇందులో ఒక 6 పోతే ఇక్కడ 6 స్క్వేర్ మిగిలింది. అరాల 36. అర్థమైందండి. సమ్ అనేది 5 కావడానికి సంభావ్యత 3 డైస్ రోల్ చేసినప్పుడు సమ్ 5 కావడానికి సంభావ్యత ఎంత? 5 అనేది ఫస్ట్ సూత్రంలో ఉంది. ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 లో ఉంది కాబట్టి ఆర్ మైనస్ 1 ఇంటూ ఆర్ మైనస్ 2 బై 2 బై 6 క్యూబ్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి సమ్ అనేది 16 కావడానికి సంభావ్యత ఎంత? సమ్ అనేది 16 కావడానికి సంభావ్యత ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. మరి 16 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కాబట్టి ఈ సూత్రాన్ని మనం యూజ్ చేయాలి. రైట్. ఇక్కడ ప్రాబబిలిటీ ఎంత అవుతుంది? 19 మైనస్ ఆర్ అంటే 16 ఇంటూ 20 మైనస్ ఆర్ అంటే 16 హోల్ బై 2 ఇంటూ 6 క్యూబ్. 19 మైనస్ 16 అంటే ఎంత? 3 అవుతుంది. 20 మైనస్ 16 అంటే 4 అవుతుంది బై 2 ఇంటూ 6 క్యూబ్. 2 2 జా పోయింది. 2 3 జా పోయింది. 3కి 3కి పోయింది. 1 బై 36 ఇక్కడ వచ్చింది. ఇక్కడ కూడా 1 బై 36 ఆన్సర్ వచ్చింది. ఇక్కడ ఏమన్నాడండి క్వశ్చన్? 3 డైస్ రోల్ చేసినప్పుడు సమ్ 16 కావడానికి సంభావ్యత ఎంత? 3 డైస్ రోల్ చేస్తే కనుక
సమ్ 16 ఎక్కడ ఉంది? ఈ సెకండ్ ఫార్ములాలో ఉంది. 19 మైనస్ ఆర్ ఇంటూ 20 మైనస్ ఆర్ బై 2 ఇంటూ 6 క్యూబ్. దాన్నే మనం ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ ఆర్ అంటే 16 కాబట్టి 19 మైనస్ 16 ఇంటూ 20 మైనస్ 16 ఇంటూ 2 ఇంటూ 6 క్యూబ్. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే వచ్చే ఆన్సర్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్. ఇక నెక్స్ట్ 2 క్వశ్చన్లు డైరెక్ట్ క్వశ్చన్స్ అండి. ఇవి అడుగుతాడు. ఇక అడిగితే సమ్ 9 కావడానికి సంభావ్యత ఎంత అంటే 27/6 క్యూబ్, డైరెక్ట్ ఆన్సర్. సమ్ 10 కావడానికి సంభావ్యత ఎంత అంటే 27/6 క్యూబ్. సమ్ 11 కావడానికి సంభావ్యత ఎంత? 25/6 క్యూబ్. సమ్ 12 కావడానికి సంభావ్యత ఎంత? 25/6 క్యూబ్. ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ అండి. ఇవి ఇలా డైరెక్ట్ కంటస్థ పెడితే అడగంగానే పడేయటమే. సింపుల్. అర్థమైందా అండి? రైట్.